చిరంజీవి గారు ఫైనలీ వీణ స్టెప్ వేశారండి. చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంద్రా గానీ, ఠాగూర్ గానీ, ఖైదీ నంబర్ 150 గానీ, మళ్ళీ మన శంకర వరప్రసాద్ గారిలో వీణ స్టెప్ వేశారు. సాంగ్ మొత్తం ఒక ఎత్తైతే ఆ 2 minutes 1 second దగ్గర ఆ వీణ స్టెప్ ఏదైతే వేసి ఆ షార్ప్ ఫినిషింగ్ ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్తు ఆ ఫింగర్స్తో పియానో వాయించి ఇలా అన్నప్పుడు అప్పపపపపప ఎంత ఏజ్ వచ్చినా ఆయనలోని ఈజ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ క్లాస్ కానీ అస్సలు తగ్గలేదండి. 70 years ఆయనలా చేయలేదు. ఆయన 17 years కుర్రాడిలా డాన్స్ చేశాడు. అనిల్ రావిపూడి గారు ఈ మధ్య కాలంలో ఉన్న డైరెక్టర్స్ కి పబ్లిక్ పల్స్ తెలిసిన వాళ్ళలో మీరు నంబర్ 1 ఉంటారు. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో, న్యూట్రల్ ఆడియన్స్ కి ఏం కావాలో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు అనిపించింది. ఉదిత్ నారాయణ్ గారు ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ వాయిస్ అనిపించింది. వాట్ అ సూతింగ్ వాయిస్, వాట్ అ సూతింగ్ మెలోడీ. భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అయితే క్రేజీ అనిపించింది. భీమ్ సిసిలియో గారు బ్యూటిఫుల్ కంపోజిషన్. గ్రేస్ అంటే చిరంజీవి గారు, డాన్స్ అంటే చిరంజీవి గారు. అసలు డాన్స్ అన్న పదానికి నాకు మీనింగ్ తెలిసింది చిరంజీవి గారి వల్లనే. అలాంటి డాన్సెస్ చూస్తూ పెరిగిన నాకు ఖైదీ నంబర్ 150లో కొన్ని డాన్స్ మూవ్స్ అండ్ వాల్తేరు వీరయ్యలో కొన్ని డాన్స్ మూవ్స్ చాలా బాగా నచ్చాయి. కానీ ఏదో ఎక్కడో మిస్ అవుతుంది. చిరంజీవి గారిని 100% యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ఈ కొరియోగ్రాఫర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ. ఆయనలో ఉన్న ఈజ్, ఆయనలో ఉన్న గ్రేస్, ఆయనలో ఉన్న క్లాస్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారే అనిపించింది. అనిల్ రావిపూడి గారు అండ్ విజయ్ పొలాకి మాస్టర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసి చిరంజీవి గారిలో ఉన్న 100% పొటెన్షియల్ ని బయటకు తీసుకొచ్చి ఎలా వాడుకోవాలో అలానే వాడారు. యాక్చువల్లీ ఈ సాంగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే సాంగ్ లోనే స్టోరీ ఉంది. ఆ లిరిక్స్ సింపుల్ గా ఉన్న చాలా ఈజీగా అందరూ పాడుకునేలాగా, అందరూ డాన్స్ చేసే విధంగా ఉన్నాయి. భాస్కర్ భట్ల గారు ఈజ్ నోన్ ఫర్ ఇట్. అన్నెర్ర చేయాలా, కారాలే నూరేలా, దుమ్మెత్తిపోయాలా, దూరాలే జరిగేలా, కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా. అంత బ్యూటిఫుల్ లిరిక్స్. ఈ సాంగ్ వచ్చి ఒక హస్బెండ్కి, ఒక ఎక్స్ వైఫ్కి జరిగిన సాంగ్ లా ఉంది. ఎందుకంటే లిరిక్స్లో మాజీ ఇల్లాలా అని కూడా ఉంటుంది. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడాలా, నా హార్ట్ హర్ట్ అయ్యేలా, ఏ తప్పు చేయకుండా భూమి మీద ఎవరన్నా ఉంటారా అంటే నీ తప్పుల ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలంత ఉంది అని నయనతార గారు చెప్తారు. చిరంజీవి గారు రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా అంటే నువ్వు పెట్టే నరకంలోకి మళ్ళీ నేను రావాలా అంటారు. అంటే ఒక బ్యూటిఫుల్ టామ్ అండ్ జెర్రీ హస్బెండ్ వైఫ్ మధ్యలో జరిగే సాంగ్. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి సాంగ్స్ వచ్చాయి. మోస్ట్ ఫేవరెట్ లిరిక్ ఇన్ ద సాంగ్ ఏంటంటే పాతవన్నీ తోడాలా, నా అంతేదో చూడాలా, కలకత్తా కాళీమాత నీకు మీనత్తయ్యేలా. చాలా రోజుల తర్వాత ఒక అచ్చ తెలుగు పాట, ఒక బ్యూటిఫుల్ మెలోడీ, కడుపు నిండిపోయింది భయ్యా. నేనైతే లూప్ లో విన్నాను. అండ్ అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఆర్ వింటేజ్ చిరు గారు. మీకు ఎలా అనిపించిందో ఈ సాంగ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీసాల పిల్ల సాంగ్ వినకపోతే ఇప్పుడే వినేయండి. అండ్ ఫైనలీ ఆర్ వింటేజ్ బాసెస్